క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఆశీర్వచనములకు కారకుడు, ఆనందం దయచేయగలిగిన శక్తిమంతుడు, అడుగు వాటిని దయచేయగలిగిన సమర్థుడైన ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఒకవేళ ఆశ్చర్యపడిపోతారేమో, ఇంతవరకు నేను అనేక ప్రాంతాలకు వెళ్ళాను, అనేక విషయాలు చేశాను, ఎక్కడ కూడా నాకు ఈ యొక్క మాటలు కనిపించలేదు అని మీరు అనుకుంటూ ఉంటారేమో. కానీ ఎదురం ప్రత్యేకంగా మీ మధ్యకు మరి యొక్క మాటతో మీ మధ్యకు లేదా ఒక టైటిల్తో నేను మీ మధ్యకు వస్తూ ఉంటున్నాను. కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు, ఎక్కడ ఈ టైటిల్? ఇవి పరిశుద్ధ గ్రంథంలో ఉండే టైటిల్లే, పరిశుద్ధ భక్తులు తెలియజేసిన టైటిల్స్గా ఉంటున్నాయి అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక పుస్తకం ఉంటా ఉంది. ఒక మహాజ్ఞాని అతడు రాశాడు. అతడు రాజుగా ఉన్నాడు, అతడు మహాజ్ఞానిగా ఉన్నాడు. ఆయన జ్ఞానాన్ని గురించి వినడానికి అనేక రాజ్యాల నుంచి రాజులు, రాణులు వీళ్ళందరూ ఆయన జ్ఞానాన్ని గురించి తెలుసుకోవడానికి వచ్చేవారు. ఆయన పేరు ప్రసంగి అని కూడా పిలువబడుతూ ఉంటా ఉన్నది. సో ఆయన పలికిన మాటలో ఒక మాట ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీవు నీ మందిరమునకు వెళ్ళినప్పుడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నేను వెళ్ళనండి, దేవుడే లేడు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటాడు. దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు నాకు ఈ సమస్యలు వస్తాయని చెప్పుకునే వాళ్ళు ఉంటా ఉన్నారు. దేవుడు అనేవాడు ఉంటేనే ఎందుకు ఈ శ్రమలు నాకు కలుగుతాయి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటా ఉన్నారు. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు అంటే నీ ప్రవర్తనలో మార్పు రావాలని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రేక్షకులు, నీవు ఏ దుస్తులు ధరించుకున్నావా లేదా ఏ బంగారు వేసుకున్నావా, ఇది కాదు ఆయనకు కావాల్సింది. నిన్ను నన్ను సృష్టించిన దేవునికి ఆయన మన ప్రవర్తనను చూచే దేవుడిగా ఉంటా ఉన్నాడు. మేము ఆరాధించే దేవాలయంలో ఆ స్టెప్స్ దిగి ఎదురుగా వస్తూ ఉంటే ఎదురుగా ఈ వాక్యాన్ని పెట్టడం జరిగి ఉంటుంది. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. ఎందుకు మన ప్రవర్తనను గురించి జాగ్రత్తగా ఉండాలి? ప్రియ విశ్వాసులు, మన ప్రవర్తనను గురించి ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే, ఇదే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు అని సొలొమోను యొక్క తండ్రి అయిన దావీదు రాజు రాసిన కీర్తనలు ఉంటా ఉన్నాయి. దానిలో ఒక కీర్తన మోషే భక్తుడు రాసి, ఇవన్నీ మాకు తెలియవండి అని ఒకవేళ మీరు అనుకుంటా ఉండొచ్చేమో. కానీ మోషే భక్తుడు ఏమని రాస్తా ఉన్నాడంటే, మన యొక్క ఆయుష్ను గురించి ఆ కీర్తనలో ఆయన తెలియచేసినట్లు వాక్యములో మనకు కనిపిస్తూ ఉంటా ఉంది. మానవుని ఆయుష్ అంట 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు ఉంటుంది. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపో. ప్రవర్తనను గురించి ఎందుకు జాగ్రత్త పడాలి అంటే, ఒక దినం ఈ మట్టి శరీరము మన్నైపోతుందని కూడా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. 90వ కీర్తనలో మోషే భక్తుడు రాసిన ప్రార్థన అక్కడ ఉంటా ఉంది. ప్రభువా, తరతరముల నుండి మా నివాస స్థలము నీవే అని రాస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద మేము, అబ్రహాం కూడా అంటాడు, మేము యాత్రికులం, పరదేశులము, యాత్రికులము, వీఆర్ ఓన్లీ ద ట్రావెలర్స్. ప్రియ ప్రేక్షకులు, ఈ భూమి మీద కొంతమంది అక్కడ బైబిల్లో 70 సంవత్సరాలు ఉంటాము లేదా 80 సంవత్సరాలు, కొంతమంది 100 సంవత్సరాలు కూడా బ్రతకవచ్చు లేదా 105 సంవత్సరాలు బ్రతకవచ్చు, కొంతమంది 30 సంవత్సరాలకు చనిపోవచ్చు, కొంతమంది 70 సంవత్సరాలకే చనిపోవచ్చు. కానీ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది నేను ప్రాముఖ్యంగా మీ మధ్యకు తీసుకొని వస్తున్నాను. మోషే భక్తుడు అంటా ఉన్నాడు, మా నివాసం ఇక్కడ కాదు, మా నివాసం అక్కడ ఉంటా ఉన్నది, మాకు నివాస స్థలము నీవే.
ఇంకో మాట అంటాడు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అద్భుతమైన మాటలు. ఈ దినం నీ ప్రవర్తన చెడ్డగా ఉందని నేను చెప్పటంలో, నీవు చాలా చెడు జీవితం జీవిస్తున్నావని నేను చెప్పటం లేదు. కానీ నీ ప్రవర్తన ప్రభువుకు అంగీకారంగా ఉంటే, ఏ ప్రభు అయితే నిన్ను సృష్టించాడో, ఈ మట్టి శరీరము మన్నైపోయినా, ఇదే ప్రసంగి గ్రంథములు అంటాడు, మన్నైనది మంటికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుడు జంతువులకు, పక్షులకు, జలరాశులకు అన్నిటికీ ఆయన స్వరూపం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు. కానీ దేవుడు మానవునికి ఏమి ఇచ్చాడంటే తన స్వరూపాన్ని, గాడ్ హస్ గివెన్ హిస్ ఓన్ ఇమేజ్ టు మ్యాన్. అదే కాదండోయ్, మానవునికి జీవం ఇచ్చాడు. మూడవది, మానవునికి ఆత్మ ఇచ్చాడు. ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇవన్నీ ఆత్మీయ సత్యాలు నేను మీ మధ్యకు తీసుకొని వస్తున్నాను. జంతువులకు వాటి స్వరూపం ఉంటా ఉంది, పక్షులకు వాటి స్వరూపం ఉంటా ఉంది. కానీ మానవునికి దేవుని స్వరూపాన్ని, గాడ్ హస్ గివెన్ హిస్ ఇమేజ్. అంతేకాదండోయ్, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనములో, ఆ నరుని చేసి, మట్టితో చేసి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అన్న మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ భూమి మీద మనము పరదేశులము, యాత్రికులము. ఈ భూమి మీద ఒక దినం ఈ భూమిని విడిచిపెట్టవలసిందే. ఎంత డాక్టర్ల దగ్గరికి వెళ్ళా, ఎంతో ఆధునిక మెడిసిన్స్ మనము తీసుకున్నా, ఒక టైం ఉంటా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ భూమిని విడవవలసిన వారంగా ఉంటున్నాం. కానీ భూమిని విడిస్తే ఎక్కడికి వెళ్తాం? పరిశుద్ధ గ్రంథములో లిఖితం చేయబడి ఉంటా ఉన్నాయి. మార్గాలు చెప్పారు. యేసు అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవము అన్నాడు. ఎవరైతే ఆ మార్గములో వెళ్తారో, నిన్ను నన్ను సృష్టించిన దేవుని దగ్గరికి వెళ్తాం. ప్రవర్తనను గురించి నేను చెప్తాను. నీ ప్రవర్తన దేవునికి అంగీకారంగా. అందుకే అక్కడ దేవుని ఆలయానికి నువ్వు వెళ్ళే సమయంలో నీ ప్రవర్తన గురించి జాగ్రత్త పడమన్నాడు. ఎందుకంటే పరిశుద్ధమైన టెంపుల్, పరిశుద్ధమైన దేవాలయానికి నీవు అపవిత్రమైన నీ జీవితంతో లేదా మలినమైన నీ జీవితంతో నువ్వు వెళ్తే దేవుని దీవెనలు నీవు పొందలేవు. కాబట్టి నీ ప్రవర్తనలో మార్పు కలిగితే, నీ ప్రవర్తన ప్రభువుకు అంగీకారంగా ఉంటే పరలోకం అనే స్థలం ఉంటా ఉంది. ఆ పరలోకానికి నువ్వు చేరుతావు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మతమును గురించి ఎప్పుడు నేను మాట్లాడను, కానీ మార్గమును గురించి మాట్లాడతాను. జీవ మార్గము అనేది ఒకటి ఉంటా ఉంది, మరణ మార్గము అనేది. నీ ప్రవర్తన ఈ భూమి మీద దేవునికి ఇష్టంగా ఉంటే, నీ ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉంటే, పరిశుద్ధుడైన దేవుడు నీ పేరట, విన్నాము ఎప్పుడైనా మాట, నీ పేరట ఒక చక్కని గ్రంథములో లిఖితము చేయబడి ఉంటుందంట. ఆ యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథము, జీవం కలిగిన దేవుని దగ్గర పుస్తకం ఉంటా ఉంది. ఈ భూమిని ప్రతి ఒక్కరు విడవాలి అని చెప్పినాను. కానీ ఎవరైతే వారి ప్రవర్తన, నేను బాగానే ఉన్నాండి, నా ప్రవర్తన బాగుంది, నేను అబద్ధాలు చెప్పను, నేను సరైన నేను లంచాలు తీసుకోను, నేను ఎలాంటి చెడు అలవాట్లు నాకు లేదు, మంచిదే. కానీ నీ ప్రవర్తనలో నిన్ను సృష్టించిన దేవునికి నీ హృదయంలో నివాసం ఉంటే, నీ ప్రవర్తనను బట్టి నువ్వు బహుమానము పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అది కొద్దిగా 3-4 నిమిషాలే మన మధ్య ఉంటా ఉంది. అందుకే ఇక్కడ ఈ యొక్క ప్రకటన గ్రంథము అనే గ్రంథములో, బైబిల్లో ఉంటున్న ఆఖరి పుస్తకములో ఏమని రాయబడిందంటే, ఇదంతా గతించిపోతూ ఉంటుంది, కానీ ఒకటైతే జరగనే ఉంటా ఉంది, దేవుడు మనుషునితో కలిసి నివాసం చేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంటే ఈ భూమిని నీవు విడిచిన తరువాత ఒక దినం నీ మట్టి శరీరం మన్నుకు పోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆత్మీయ సత్యాలు నీ మధ్యకు తీసుకొని వస్తూ ఉన్నాను. ఎలా ఉంది నీ ప్రవర్తన? అన్నీ బాగానే ఉన్నాయండి, నేను ఏ తప్పిదాలు నేను చేయటం లేదు, నా కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాను, ఎవరికి ఇవ్వాలనో వాటిని ఇస్తూ ఉన్నాను, ప్రజలకు సహాయం చేస్తూ ఉన్నాను అన్న విషయాలు అవన్నీ నువ్వు చెప్పొచ్చు. కానీ నీ బాహ్య
పనులన్నీ చక్కగా ఉండొచ్చు, కానీ నీ అంతరంగంలో నీ జీవితం ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది? హృదయం అనే నీ యొక్క ఆలయములో దేవుడు నివసిస్తూ ఉన్నాడా? అయ్యో, దేవుడు అంటే నాకు చాలా భయభక్తులండి, నేను ఎక్కడికి వెళ్ళినా చాలా భయభక్తులు, ఇలా చంపలు వేసుకుంటాను, మొక్కుకుంటాను, అన్నీ మంచిదే, చాలా మంచిదే. కానీ నీ హృదయములో నిన్ను సృష్టించిన దేవుడు నంబర్ 1. ప్రతి ఒక్కరూ పాపం చేశారట. పాపములను తొలగించడానికి పరమందుంటున్న దేవుడు నరరూపం దాల్చి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు ప్రాణత్యాగి అయ్యాడు. ఆయన నీ ప్రవర్తనను మార్చగలిగిన శక్తిమంతుడు. ఒకవేళ అంటావేమో, నావన్నీ బాగానే ఉన్నాయి, కానీ అంతరంగములో పరిశుద్ధుడైన దేవుడు నీలో నివసిస్తూ ఉన్నాడండి అని నువ్వు చెప్తే మంచిది. ప్రభువుకు మహిమ కలుగును గాక. పరలోకంలో నీకు స్థానం ఉంటుంది. ఈ దేవుని గురించి నేను ఎప్పుడు వినలేదండి, ప్రవర్తన గురించి నాకు ఎవరూ చెప్పలేదండి. ఆలయానికి వెళ్తానే ఉన్నాను, కానీ నా ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలని ఎవరు చెప్పలేదండి. ఇప్పుడే వింటా ఉన్నాను. ఇదిగో ఇప్పుడు మీరే చెప్పారు, ఈ భూమి మీద ఆయుష్ తక్కువ కాలమే అని చెప్పారు, కానీ ఒక దినము ఈ మట్టి శరీరం మన్నైపోతుందని చెప్పారు. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలని చెప్తా ఉన్నారు. నాకు ఆశ ఉంటా ఉంది, నా ఆత్మ కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను అని ఒకవేళ నువ్వు తలస్తూ ఉంటే, నేను ప్రకటిస్తున్న మహాగణుడైన దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే నీ జీవితంలో అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు జరుగుతాయి. నువ్వు చెప్పవలసిందంతా ఇదిగో అండి, నాకు నా ప్రవర్తనలో, నా జీవితంలో ఈ రక్షకుడు నాకు కావాలి, ఈ విమోచకుడు నాకు కావాలి, ఈ యొక్క ప్రాణత్యాగి అయిన దేవుడు నాకు కావాలని ఎప్పుడైతే నువ్వు ప్రభుని అడుగుతావో, ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. నీ ప్రవర్తనలో మార్పు చెందుతుంది, నీ జీవితంలో మార్పు చెందుతుంది. ఈ మట్టి శరీరం మన్నైపోయిన ఆత్మ దేవుని దగ్గరికి నీ ఆత్మ వెళ్ళడమే కాకుండా ఒక దినమట ప్రభు మరీ వస్తాడంట. ఈ మట్టికి వెళ్ళిపోయిన మన శరీరాలన్నీ మహిమ శరీరాన్ని, గ్లోరియస్ బాడీని అవి ధరించుకుంటాయని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కావాలనా? ఎలా ఉందో నీ ప్రవర్తన నువ్వే చూసుకోగలుగుతావు. ఈ దేవుని ఆలయంలో ఉంటున్న దేవుని నీ హృదయంలో నువ్వు కలిగి ఉండకుంటే నేడే నువ్వు చెప్పు, ప్రభువా నాకు కావాలి, నీవు నా హృదయంలోనికి రా, నా పాత జీవితాన్ని తొలగించు, నూతన జీవితాన్ని నాకు దయచేయంటే ఆయన నూతన జీవితాన్ని నీ జీవితంలో దయచేయగలిగిన సమర్థుడు అన్న విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. కావాలి నాకు నూతన జీవితము, నూతన ప్రవర్తన నాకు కావాలి అని ఆశిస్తూ ఉంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, సొలొమోను మహారాజు అంటాడు, దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకోండి అని చెప్పాడు. నాయన మా ప్రవర్తన సరిగా లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం. మా ప్రవర్తన మీకు అంగీకారంగా ఉంటే నాయన పరలోకానికి వెళ్తాం. కృపదైచ్చే ఎందరైతే నిత్య జీవమిచ్చే దేవుడు నాకు కావాలని ఆశిస్తున్నారో, వారి హృదయాలలో వారి మీకు స్థానం ఇస్తున్నారో, వారి హృదయాలలో కార్యాలను సఫలపరచమని, శరీర బాధలు, వేదనలు ఉంటే తొలగించండి, ఆర్థిక సమస్యలు ఉంటే తొలగించండి, మానసిక బాధలు ఉంటే తొలగించండి. మీరొక్కరే అడుగు వాటిని అన్నిటినీ ఇస్తారు. మీ నామమున ఎవరికి అవసరం ఉన్నాయో వాటిని ప్రకటిస్తున్నాము. ఈ వాక్యం విన్న వారిని దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశించి దీవించును గాక. ఆమేన్.